హాయ్ అండి అందరికీ. మీరు ఎప్పుడైనా పెసరపప్పు పాయసం టేస్ట్ చేశారా? చేయకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీ ఫేవరెట్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి అనేది వేసి డ్రై ఫ్రూట్స్ అనేది వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే రుచికి సరిపడినట్లుగా బెల్లం అనేది కొద్దిగా కరిగించి పెట్టుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యం అనేది కడిగేసి నానబెట్టేసి ఇలా ఉడికించి పెట్టుకోవాలి. అలాగే అదే కడాయిలో పెసరపప్పు ఒక కప్పు తీసుకొని వీటిని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్ళు వేసి వాటిని నానబెట్టి ఒక విజిల్ పెట్టేసి పలుకుగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఈ మూడింటిని రెండింటిని మిక్స్ చేసేసి తర్వాత బెల్లం పాకం అనేది పెసరపప్పు సగ్గుబియ్యంలో వడగట్టి వేసుకోవాలన్నమాట. బెల్లం నీళ్ళు తర్వాత ఇదన్నింటిని బాగా మిక్స్ చేసి ఒక ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక చిక్కటి పాలు అనేది ఒక గ్లాస్ పాలు పడతాయన్నమాట. పాలు వేసిన తర్వాత ఏమీ కలపొద్దు, ఒక 2 నిమిషాలు అలాగే వదిలేస్తే పాలు పగలకుండా ఉంటాయి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మిక్స్ చేయడమే, అంతేనండి. చాలా సింపుల్. ఒకసారి ట్రై చేయండి. ఈ పాయసం చాలా మంచిది కూడా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.